వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కొన్ని అద్భుత ఘట్టాలకు వేదికైంది. ఇక భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అద్భుతమైన టెక్నాలజీని కూడా ప్రదర్శించింది. ముఖ్యంగా మహాభారత ఘట్టాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పునఃసృష్టి చేసి అక్కడికి వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అర్జునుడు, కృష్ణుడు వీళ్ళంటే భారతీయులకు ఒక ఎమోషన్. మరి మహాభారతం అయితే తరతరాలుగా ఇక్కడి ప్రజలతో గాఢానుబంధం పెనవేసుకున్న ఇతిహాసం. ఇక జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణార్జునుల హోలోగ్రామ్ అవతారాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. కట్టింగ్ ఎడ్జ్ హోలోగ్రామ్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీకృష్ణుడు, అర్జునుడి ప్రతిమలు అక్కడ అద్భుతంగా కొలువుదీరాయి. ఈ డిజిటల్ అవతారాలు కేవలం బొమ్మల్లా కాకుండా సందర్శకులతో నేరుగా సంభాషిస్తున్నట్లుగా కూడా కనిపించాయి. మరి దీనికోసమే ప్రత్యేకంగా ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ క్యాప్సూల్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. వీటి పక్కనే ఉన్న కన్సోల్ ద్వారా ప్రజలు తమకున్న డౌట్లను కూడా వాళ్ళని అడగొచ్చు. అసలు ధర్మం అంటే ఏంటి? మనకున్న అతిపెద్ద శత్రువు ఎవరు? జీవితంలో అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి? మానవులకు అతిపెద్ద ముప్పేంటి? ఇలాంటి లోతైన ప్రశ్నలకి కూడా అక్కడున్న ఏఐ కృష్ణార్జునులు సమాధానాలు ఇస్తున్నారు. మరి ప్రదర్శనలో రిలయన్స్ రూపొందించిన మహాభారత్ ఏక్ ధర్మయుద్ధ సిరీస్ మేకింగ్ వీడియోల్ని కూడా చూపించారు. ఇది పూర్తిగా ఏఐతో రూపుదిద్దుకున్న సిరీస్ కావటం గమనార్హమని కూడా చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితమే ఈ ప్రక్రియను కూడా స్టార్ట్ చేసి ఈ సిరీస్ ప్రస్తుతం జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 17 ఎపిసోడ్లు విడుదలయ్యాయి. ఇక మన ప్రాచీన ఇతిహాసాలను నేటి తరానికి చేరువ చేసేందుకే ఈ ప్రయత్నం చేశామని కూడా రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఇక శ్రీకృష్ణుడి ఏఐ అవతారం అత్యంత తేజవంతంగా కనిపిస్తోంది. నీలి రంగు మేని ఛాయతో పీతాంబరాలు ధరించి తలపై నెమలి పింఛమున్న కిరీటంతో మురళీకృష్ణుడు అలరిస్తున్నట్లుగా ఫోటోలు స్పష్టంగా కనిపిస్తోంది. మరి అర్జునుడి రూపం కూడా గంభీరంగా ఉంది. వెండి రంగు దుస్తులు ధరించి చేతిలో గాంధీవం పట్టుకున్న అర్జునుడి విగ్రహం అయితే ఆకట్టుకుంటోంది. ఇక యువతతో పాటు పాత తరం వారు సైతం ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ పాత్రలను ఏ విధంగా డిజైన్ చేశారో వివరించేలా కూడా ఒక ప్రత్యేక వాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ సదస్సులో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, విద్యావేత్తలు, పరిశోధకులు కూడా పాల్గొంటూ వచ్చారు. రిలయన్స్ పెవిలియన్ కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. ఆరోగ్యం, ఫ్యాషన్ వంటి రంగాల్లో కూడా ఏఐ ఎలా పనిచేస్తుందో వివరించే పరికరాల్ని కూడా ఇక్కడ ప్రదర్శనకి ఉంచారు. ఇక సాంకేతికత ద్వారా భారత్ సాధిస్తున్న ప్రగతికి ఈ వేదిక నిరసనంగా నిలుస్తోంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.